పేరుకే పరామర్శ యాత్ర, కానీ వాస్తవంగా ఆ పేరు మీద మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చేసేది బల ప్రదర్శన. ఇప్పటి వరకు జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలిప్యాడ్కు అనుమతిచ్చారు. అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు, పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం కదా. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇదైతే జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేశారు. వాస్తవానికి గురువారం జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకానిని పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిప్యాడ్కు అనుమతించారు. అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జన సమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించిన అంశం కూడా మనం చూసాం. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది, మనం చూసాం కూడా. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్కు అనుమతించారు. ప్రజా భద్రతే తమ ధ్యేయం కాబట్టి పోలీసులు వైసీపీ నేతలు అడిగిన చోట హెలిప్యాడ్ ఇవ్వలేమని తేల్చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో సూచించాము అని పోలీసులు చెప్తున్నారు. కనుక నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకి అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగి నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకానిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్లో వెనక్కి పోవాల్సి ఉంటుంది. పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్కు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం గనుక నెల్లూరు పర్యటనను, కాకాని పర్యటన రెండూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని, అనుమతి ఇవ్వలేదని ప్రచారం చేసుకుంటున్నారు. పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిప్యాడ్కు స్థలం చూపించామని పోలీసులు చెబుతున్నారు.